ఏ మాట కామాట కవిత మాట్లాడిన మాటలకి ఈనాడు జనసామాన్యం అట్రాక్ట్ అవుతున్నారు, చూస్తున్నారు. కవిత ఏం మాట్లాడుతుందని చూస్తున్నారు. కవిత నగ్న సత్యాలు బయటకు తీసుకువస్తుందన్న సంగతి చూస్తున్నారు. బీఆర్ఎస్ పాలన లోపల ఉద్యమ సమయంలోనే ప్రజలను ఎంత వంచారు, ఎంత దోచుకున్నారు, ఒక్కొక్కడు ఎట్టెట్ట ఎదిగాడు అనే విషయాలు ఈనాడు కవిత చెప్తున్నప్పుడు, ఆనాడు బీఆర్ఎస్ ను ఓడించడానికి మేం చెప్పిన కారణాలు కరెక్టే, మా మాటలు అక్షర సత్యాలు, అందుకే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము చెప్పినటువంటి దోపిడీ అనే దానికి బీఆర్ఎస్ ఒక ప్రతీకగా తయారైంది. నిన్న డైరెక్ట్ గా తొడగొట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది, అరే ఇగో నోటీసులు ఇస్తున్నా, ఎదవల్లారా మీరు గనక క్షమాపణ చెప్పకపోతే మిమ్మల్ని కోర్టు కీడిస్తా అన్నది. మీ బతుకులేందో నేను చెప్తా, మీరెట్టెట్లా ఎదురైనారు ప్రభుత్వ భూములను అన్నిటినీ ఖరాఖండితంగా హరీష్ రావుకు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ కు టాసిట్ అండర్స్టాండింగ్ ఉంది. ఇండైరెక్ట్ గా వాళ్ళిద్దరు ఒకటే, హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి. దోపిడీ విషయంలో, సంపాదన విషయంలో, సంపదను కొల్లగొట్టడంలో వీళ్ళంతా ఒకటే, ఇది గ్యాంగ్ అంతా ఒకటే అనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పినప్పుడు ఆమె మాటలకు ఉన్న విశ్వసనీయత కేటీఆర్ మాట్లాడితే లేదు.